గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను మా అక్కతో చాక్లెట్స్ చేయబోతున్నాను అనమాట. సో ఈ చాక్లెట్స్ మా పిన్ని మాకు నేర్పించింది ఎలా చేయాలో. సో లెట్స్ సీ ద ప్రొసీజర్. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కంపౌండ్ మెల్ట్ చేసామన్నమాట యూజింగ్ డబుల్ బాయిలింగ్ మెథడ్. సో హాట్ వాటర్తోనే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మౌల్డ్ చాక్లెట్స్కి ఆర్ దేనికన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ని బ్రేక్ చేసిన వచ్చిన క్రమ్స్. సో నౌ లెట్స్ సీ ద ప్రొసీజర్. సో చాక్లెట్ అనేది ఇలా మెల్ట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈ క్రమ్స్ అనేవి దీంట్లోకి యాడ్ చేస్తున్నాం అనమాట. సో చాలా అనమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. బట్ గైస్, చాక్లెట్ తిన్నప్పుడు దాన్ని టేస్ట్ చేసుకోకుండా ఇంకా చాక్లెట్ చేసుకుంటే ఏంటి? సో ఇప్పుడు చాక్లెట్ లైక్ కలిపేసాం కదా. ఇప్పుడు దాన్ని ఇలా మన మౌల్డ్లోకి వేసుకొని మంచిగా ట్యాప్ చేయాలి. సో ఇలా అయితే అది మంచిగా ఫిల్ అవుతుంది, మనకి సాఫ్ట్గా ఉంటుంది చాక్లెట్. అవును, లైక్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసారా గైస్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వేవీగా ఉన్నట్టు సర్కిల్స్లా, ఇంకొకటి కప్ కేక్ మౌల్డ్స్లా ఉండేటట్టు సర్కిల్స్గా అలా ఉన్నాయన్నమాట. సో సో ఇది ట్యాప్ చేయాలి మంచిగా. చూస్తున్నారు కదా గైస్, ఇలా ట్యాప్ చేయాలన్నమాట. మొత్తం చాక్లెట్ మౌల్డ్ అంతా ఫిల్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు మన చాక్లెట్స్ అయితే అయిపోయాయి ఫిల్ చేసేయడం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాం. సో వీటిని మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో లెట్స్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రీజర్. సో ఫ్రీజర్లో అయితే పెట్టేసాం. ఐల్ సీ యూ ఆఫ్టర్ 10 మినిట్స్. సో గైస్, ఫైనలీ చాక్లెట్స్ అయిపోయాయి అనమాట. లెట్స్ హ్యావ్ అ టేస్ట్. సో చూసారా గైస్, లోపల ఎంత బిస్కెట్స్ ఉన్నాయో అంత ఫిల్లింగ్ చేసామన్నమాట. సో ఇట్స్ వెరీ క్రంచీ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ అండ్ హోప్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.